గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. తాను అనుభవిస్తున్న దాన్ని పరమ సత్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈశావాస్యం ఇదగం సర్వం, ఈ సర్వమంతా ఈశ్వరుడే అని చెప్తున్న పరమ సత్యాన్ని సాయిబాబా పిల్లలకి ఇంత గొప్పగా చెప్తున్నారంటే, ఇంత గొప్ప బోధకుడు ఎక్కడ దొరుకుతాడు చెప్పండి మీకు? సాయిబాబా కన్నా గొప్ప సద్గురువు మనకు ఎక్కడ దొరుకుతాడు? ఏది ఆదిశంకరాచార్యులు ప్రవచించారో, ఏది ఉపనిషత్తులు ఘోషించాయో దానిని వాచా చెప్పకుండా ప్రాక్టికల్గా నీ జీవిత అనుభవంలోకి తీసుకొస్తున్నటువంటి మహత్తరమైనటువంటి సద్గురువులకే సద్గురువైనటువంటి పరమ గురువు సాయిబాబా కదా. అది తెలుసుకోవటానికి కనీసం ఆ సద్భావన ఉండాలి. ద్వేషభావం ఉన్నవాడికి ఏమి తెలియదండి. ద్వేషభావం సెకండ్ సెక్షన్. ద్వేషం, క్రోధం, కొట్లాట ఇవంతా కూడా సెకండ్ సెక్షన్. అది ఎట్లా అయితే మానవులు దానవులు ఉన్నట్టుగా దేవతలకు సంబంధించినటువంటిది సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, వారి యొక్క భావం ఎప్పుడు కూడా నేను ప్రశాంతంగా ఆనందంగా ఎలా ఉండగలను. రాక్షసుల యొక్క భావన ఏముంటుందంటే, వాడిని నిందిద్దాం, వీడిని నిందిద్దాం, వాడిని కొట్లాడదాం, వీడిని కొట్లాడదాం, ఎప్పుడు కూడా ఘర్షణ, బాధ, దుఃఖము, భయం ఇదంతా అటు సెక్షన్. కాబట్టి మన హృదయం కనుక ప్రశాంతంగా ఉండి, నేను జీవితంలో ప్రశాంతంగా ఉండాలి, నా తోటి వాళ్ళు ఆనందంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు ఉంటుంది సనాతన ధర్మం. అట్లాగే రాక్షసులు వచ్చి దాడి చేస్తే దానిని సహించమని చెప్పదు. అదే భగవద్గీత. కాబట్టి మనం సమగ్రమైనటువంటి అవగాహన రావాలి. అది జీవిత సత్యం అండి. సాయి సచ్చరిత్ర జీవిత సత్యం. మన జీవితానికి సంబంధించింది ఎట్లా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏ పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏది చేయకూడదు, ఏ సందర్భంలో ఏం చేయాలి, ఈ విషయాలంతా కూడా మనకు సుస్పష్టంగా బోధిస్తూ ఉన్నది. ఎట్లా? బోధ రూపంలో కాదండి. ఈ కలియుగంలో సాయిబాబా వారు తీసుకున్నటువంటి మార్గం ఏంటంటే, కేవలం బోధన కాదు, వాచా చెప్పితే తెలుసుకునేటువంటి శక్తి మనకి లేదు. ఇంత ముందు ఉన్నటువంటి యుగాలలో గురువుగారు కనుక శిష్యుడికి చెప్పినట్టయితే ఆ శిష్యుడు చక్కగా దాన్ని అవగాహన చేసుకొని ఆ తక్షణమే దర్శించి దాన్ని ఆచరించేటువంటి విధానం ఉండేటువంటిది. ఇప్పుడు ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉన్నది, భయాన్ని సృష్టించేటువంటి వాతావరణం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ కాలంలో బోధ చెయ్యాలంటే సాయిబాబా మార్గమే పరమ ఉత్కృష్టమైన మార్గం. ఎందువల్ల అంటే అది చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారు సాయిబాబా. ఏమని చెప్తున్నారు? ఏది సనాతన ధర్మం చెప్పిందో అది చెప్తున్నారు. ఏమి చెప్పింది సనాతన ధర్మం? ఒక పిల్లరైనటువంటి సనాతన ధర్మం ఇదంతా కూడా ఈశ్వరమైన నాన్న అని ఆయన ఎన్నో సందర్భాల్లో సాయి సచ్చరిత్రలో చెప్తారు. వారి దగ్గర ఉన్నటువంటి శ్యామకర్ణ గుర్రాన్ని కొడితే ఆ కొట్టిన వ్యక్తిని పిలిపించి, ఏమాయ్ నన్ను ఎందుకు కొట్టామని అడిగారు. అతను ఆశ్చర్యమే, సాయిబాబా నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి, అసలు ఎప్పుడు కొట్టానంటే నా శ్యామకర్ణాన్ని కొడితే నన్ను కొట్టినట్టు కాదా అని ప్రత్యక్షంగా తన వీపీ మీద ఉన్నటువంటి ఆ కొట్టిన దెబ్బ తాలూకా మచ్చను చూపించారే. ఎక్కడ ఉంటుంది ఈ బోధ అని ప్రశ్నిస్తున్నా. ఎక్కడన్నా మనకు కనిపిస్తుందండి? అంత అద్భుతమైన బోధన కూడా ఈ రోజున మనం కాల రాచుకుంటున్నామంటే ఇక మనల్ని బాగు చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాబట్టి బాగుపడాలనుకునే వారికి, ఆనందంగా జీవించాలనుకునే వారికి, శాంతిగా బ్రతకాలనుకునేటువంటి వారికి ఏకైక మార్గం సాయిబాబా వారి యొక్క బోధ. మన జీవిత సత్యాన్ని తెలియజేస్తుందండి సాయిబాబా యొక్క తత్వం. అది కాక మరొక అంశమే మనకు ఎక్కడా కూడా మనకు కనిపించదు. ఈ చరాచర జగత్తు మొత్తం నేనై ఉన్నాను అనేటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి సత్యాన్ని సాయిబాబా ప్రాక్టికల్గా ఎన్నో అంశాలలో, ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల అంశాలు సాయి సచ్చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. ఒక బల్లి ఎక్కడి నుంచి వస్తున్నది, ఎప్పుడు వస్తుంది, ఆ బల్లి ఇక్కడే దిగుతుంది, ఈ బల్లితో కలుస్తున్నటువంటి సత్యాన్ని బోధించారే. అంటే ఈ చరాచర జగత్తు మొత్తం తానై ఉండకపోయినట్లయితే ఈ సత్యాన్ని దర్శింపజేసేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టే సామాన్యులమైన మనకి అంత పరమ ఉత్కృష్టమైన స్థితిని అర్థం చేసుకునేటువంటి స్థాయి మనకు ఉండదు. అందుకనే మనం ఏం చేస్తామంటే
ఆ స్థాయి ఉన్నటువంటి మహాత్ములు సాయిబాబాని ఏ విధంగా కొలిచారు, ఏ విధంగా ఆయన్ని ప్రార్థన చేశారు, ఏ విధంగా సాయిబాబా వారిని చూసి మురిసిపోయారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వరూపమైనటువంటి తంబెస్వామి, అంటే తంబెస్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి అంటారండి. వారు సాక్షాత్తు దత్తావతార స్వరూపం అని చెప్తారు. ఎందుకు చేతనంటే ఏ భక్తుడైతే తన ఇష్టదైవాన్ని స్మరించి 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 జ్ఞానాన్ని, ఆ సత్యాన్ని బోధ చేసుకుని అదంతా కూడా తను అవగతం చేసుకుంటాడో ఆ వ్యక్తి ఆ స్వరూపంగా మారిపోతారని చెప్పడానికి మన సనాతన ధర్మంలో కొన్ని వందల వేల ఉదాహరణలు ఉన్నాయి. చూడండి, ఎవరైతే ఆ ఉపాసన చేస్తుంటారో వారికి ఆ స్వరూపం వచ్చేస్తుంది, ఆ లక్షణాలు వచ్చేస్తాయి. అంత పరమ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి సాయిబాబా వారిని సాక్షాత్తు మా అన్నగారు, మేము ఎవరికి నమస్కరించకూడదు, ఎందుకంటే వారు సన్యాస ధర్మంలో ఉన్నారు. సన్యాస ధర్మం తీసుకున్న వారు వేరొకరికి నమస్కరించరు. ఎందుకనంటే వారికి భిన్నంగా ఎవరు ఉండరు, ఈశ్వర భావంలో ఉంటారు. తనకన్నా వేరొకరు ఉంటే కదా నమస్కరించడానికి. కానీ ఆ సన్యాసాశ్రమ ధర్మాన్ని కూడా పక్కన పెట్టి తంబెస్వామి మహానుభావుడు ఆయన చెప్తారు, సాయిబాబా వారు మా అన్నగారు, వారికి ప్రార్థనాపూర్వకంగా నా నమస్కార పురస్సరంగా ఈ కొబ్బరికాయని వారికి సమర్పించండి అని చెప్పారంటే సాయిబాబా వారి యొక్క స్థితి స్థాయి అటువంటి మహనీయులు చెప్తే మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంతేగాని సామాన్య మానవులకి ఎంత అర్థం కావాలో అంతే అర్థం అవుతుంది. ఇప్పుడు మనకి ఈశ్వరుడు గురించి ఎంత తెలుసండి? వెళ్తాం, దేవాలయానికి వెళ్తాం, ప్రదక్షిణ చేస్తాం, హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి కాస్త నీళ్లు పోసి నమస్కారం చేసుకొని వస్తాం, అయ్యా నాకు కష్టం తీర్చండి అంటాం. ఇది మన స్థాయి, మనకి ఇంతకు మించి తెలియదు. ఇంకా కొందరు దాని యందు ప్రవేశించిన వారు కొంత నేర్చుకొని రుద్ర నమ్మక చమకాలతో చక్కగా ఈశ్వరుని నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మస్కరాయ చ నమ శివాయ శివతరాజ చ. వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.